నా పేరు దయ, నాకు లేందే అది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డిపార్ట్మెంట్ పరువు తీయటానికే పుట్టా. ఫుల్లీ కరప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% కన్నింగ్. మూర్తి, ఆ పిల్లని చూసావా? యానిమల్ లవర్ అంట. మనకంటే యానిమల్ ఎవరు ఉన్నారు ఇక్కడ? వెళ్ళి కొంచెం డీటెయిల్స్ కొంచెం సెట్ చేయి. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? మా కుక్కలు క్రాసింగ్ వచ్చాయి, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా? ఇక్కడ మేము క్రాసింగ్ వచ్చి చాలా కాలం అయింది, మమ్మల్ని కూడా పట్టించుకోరు. రే, లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. బాబు తాగేస్తున్నాను, ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ప్లీజ్ కోఆపరేట్. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది, అయినా మారతానని గ్యారంటీ లేదు. ఎండ్రాయ్, నా పేరు దయా, నాకు లేందే అదే. కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. మొదటి కోరిక జనవరి మొదలెట్టాడైనా. రెండో కోరిక టెంపర్. ప్రతి సినిమా కష్టపడి చేశాను, కానీ ఈ సినిమానే కసితో చేశాను. ఆ కసికి కారణమే మీరు. నచ్చుద్దనే అనుకుంటున్నాను, భావిస్తున్నాను. నచ్చకపోయినా పర్లేదు, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, మీకు నచ్చే వరకు, కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. దీని తర్వాత బాబాయ్ లయన్ చెప్పాను ఆ రోజే, రాసి పెట్టుకోండి, 2015 నందమూరి నామ సంవత్సరం. ఇది జరిగి తీరుద్ది, జరిగి తీరాలి అని నేను నమ్మే భగవంతుడు మా తాతగారు, మనందరి దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని మీ అందరి తరఫున కూడా వినమ్రంగా ఆయన్ని అర్థిస్తున్నాను. తాత, ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా జరగాలంటే మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి, ఉంటుందనే భావిస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన అందరూ సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు. 10 సంవత్సరాల తర్వాత, 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నాను భయ్యాతో. అప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు అలాగే ఉండింది, కాకపోతే అప్పుడు ఆ రిజల్ట్ వేరు, దీని రిజల్ట్ వేరు. ఈ కథని అందించిన వక్కంతం వంశీకి, అద్భుతంగా నిర్మించిన గణేష్కి, మూడోసారి నాతో చేస్తున్న కాజల్కి, మొదటిసారి రభసకే పని చేయాలి కానీ రాసి పెట్టుంటుందంటారుగా, అది ఈ సినిమా కుదిరింది అనూప్కి.